అవర్స్ నుంచి ఫ్లైట్లోనే ఉన్నాం. హైదరాబాద్ బాంబే ఫ్లైట్ 1 hour, కానీ 2 hours అవుతుంది ఇంకా ల్యాండ్ అవ్వలేదు. ఏటీసీ క్లియరెన్స్ రాలే. అటు మా ఇంకో ఫ్లైట్ మా కోసం వెయిట్ చేస్తుంది. ఇంకో 1 hourలో డిపార్చర్. దాన్ని టర్మినల్ చేంజ్ ఉంది. ఏమవుతుందో ఏమో డౌటే. భయపడుతున్నాం మేమంతా. Guys, welcome back to my YouTube channel Travel with Taruni. ఈ రోజు నేను వెళ్తున్నా రసల్ ఖైమా దుబాయ్ పక్కనే ఉంది. సో ఇట్ కమ్స్ అండర్ UAE. లేఓవర్ ఉంది 20 hours. ఈ నుంచి బాంబే ప్యాసింజర్ లాగా వెళ్తున్నా, బాంబే నుంచి రసల్ ఖైమా ప్యాసింజర్ లాగా వెళ్తున్నా నేను. అండ్ లేఓవర్ చేసి రసల్ ఖైమా నుంచి హైదరాబాద్ వస్తున్నా. ఇట్స్ ఎ 2-day ప్యాటర్న్. సో ఒక డే మొత్తం అక్కడ ఉండబోతున్నా. ఏం చేయబోతున్నా, ఎక్కడికి వెళ్తున్నా, ఏంది చూసేయండి ఈ వీడియోలో. సో యా, రెడీ అయిపోయినా కానీ ఫ్లైట్ డిలే. బయట ఎక్కడ క్యాబ్ వెయిట్ చేస్తుంది. 1 hour డిలే అయింది. సో యా, చూడాలి ఇంకెంత డిలే అవుతుందో. వర్షాలు పడుతున్నాయి బాంబేలో. సో యా, ఇంకా డిలే అయితే ఫ్లైట్ క్యాన్సిల్ కూడా అవ్వచ్చు, చెప్పలేము. ఐ విల్ కీప్ అప్డేటెడ్. ఈ వీడియోలో తెలుస్తుంది ఏమవుతుందో, ఏం అవ్వబోతుందో. పిండి అంట, బేసన్ పిండి. నా వీడియో ఖరాబ్ చేయనీకనే ఉండు నువ్వెప్పుడు. బేసన్ పిండి, నా వీడియో ఖరాబ్ చేయనీకనే ఉండు నువ్వెప్పుడు. సో గాయస్, బయట క్యాబ్ వెయిట్ చేస్తుంది ఆల్రెడీ. 1 hour ఫ్లైట్ డిలే అయ్యింది. మెల్లిగా క్యాబ్ ఎక్కి వెళ్తా. ఏమో తెలియదు, వర్షాలు పడుతున్నాయి బాంబేలో. డిలే అవుతుందా, డైవర్ట్ అవుతుందా, క్యాన్సిల్ అవుతుందా, ఏంది ఏం తెలియదు. లెట్స్ సీ. కంటిన్యూ అయితే చేస్తా వ్లాగ్. చూసేయండి వ్లాగ్ కంప్లీట్గా. నచ్చదు కాదు, అడగదానికి ఏముంటది. బయటికి ఎక్కువ రాను. నా లైఫ్ లో ఏమి ఎక్కువ బుజ్జి మమ్మీ లేదు, పెద్ద మమ్మీ లేదు. చిట్టి మమ్మీ, బుజ్జి మమ్మీ, బుజ్జి కొట్ట మమ్మీ. బాయ్ బాయ్. లవ్ యూ మమ్మీ, లవ్ యూ, లవ్ యూ చెప్పు. లవ్ యూ టూ. వాట్ ఇస్ దిస్? ఏంది ఇది? ఇట్లా చేస్తాను నేను కూడా చిన్నప్పుడు నా కార్లా. హాఫ్ అన్ అవర్ డిలే అయ్యింది. ఇప్పుడు ఇంకా హాఫ్ అన్ అవర్ డిలే. సో ఏరో ప్లాజాకి వచ్చినాం. టైం పాస్. యాక్టివిటీ జరుగుతుంది, సాటర్డే కదా. మళ్ళీ వచ్చేసినాం అరైవల్స్ నుంచి. ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నాం. తినడానికి లాంచ్ వచ్చినాం. ఇంత డిలే అయితే ఇట్లా లాంచ్ ఇస్తారు మాకు. ఇంకెంత డిలే అయితే ఇంకా అంత లేఓవర్ కూడా వస్తుంది మాకు. చూద్దాం ఏమవుతుందో. చెప్పినా కదా, లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. మీ వెయిటింగ్ ఫర్ మిస్టర్ భావ్. ఇచ్చిండే ఇంకా లాంచ్కి ఏం పోతాం, తిన్నాం వచ్చినాం అని చెప్పేసి మినీస్ వచ్చినాం. గేట్స్ దగ్గర స్టాప్ చూస్తున్నాం మినీసోలో. ఇది నేనే, ఇది నేనే క్యూటీ. అరే దీనికి కళ్ళు కూడా ఉన్నాయి. క్రాఫ్ట్లకు ఫైనలీ వచ్చేసినాం 3 hours డిలే తర్వాత. అటు ఇటు వేసి ఫైనలీ బోర్డెడ్ ద ఎయిర్క్రాఫ్ట్. వర్షం పడ్డది గాయస్, నా హ్యాట్ ఖరాబ్ అయింది. ఎవరు లేరు. ఎంత హ్యాపీగా ఉంటుంది కదా పక్కన ఎవరు లేకపోతే. ఆహా.
రో మొత్తం నాదే. సగం సగం షూట్ చేస్తాను అనుకోకండి, కాన్షియస్ అయిపోతే చాలా మంది ఉంటారు కదా ఇలా. ఇంకా మనం యూనిఫామ్లో ఉన్నాం. ఇంకొక గంటల బాంబేలో ల్యాండ్ అయిపోతాం. ఈ ఎయిర్క్రాఫ్ట్ కోసం 3 గంటలు వెయిట్ చేస్తాం. దిస్ ఇస్ వాట్ ఏవియేషన్ ఈజ్. మొత్తం నాదని చెప్పిన నవ్వుకుందామే. ఈ రో మొత్తం నాదే గాయస్. ఎంత బాగుంది కదా, ఎవరు లేరు పక్కన, ఎంత బాగుంటుందో. బోర్డింగ్ కంప్లీట్ అయిపోయింది, పక్కన ఎవరు లేరు. సో విషయం ఏంటంటే రస్సెల్ ఖైమాలో లాంగెస్ట్ జిప్ లైన్ ఉంది. ఎంటైర్ వరల్డ్ లో లాంగెస్ట్ జిప్ లైన్ అక్కడే ఉంది రస్సెల్ ఖైమాలో, చాలా పెద్దది. సో ఆ జిప్ లైన్కి వెళ్దామని క్రూకి అడిగిన, యాక్సెప్ట్ అయితే చేసిరు. చూడాలి అక్కడ ఈ రూమ్కి వెళ్ళాక అందరు ఎలా ఉంటారు, మళ్ళీ టైర్డ్ ఉంటే వెళ్ళకపోవచ్చు. బట్ వీ షుడ్ గో. బాగుంటుంది అబ్బా. నాకు అడ్వెంచర్ చేయడం చాలా ఇష్టం. బట్ నాకు కంపెనీ కావాలి, ఎవరన్నా. ఒక్కదాన్ని వెళ్ళలేను. రోల్ చేస్తున్నారు, వాళ్ళకి చాలా నచ్చింది నా ఫోటోస్. అదే మాట్లాడుతున్నారు, నువ్వే నా అసలు ఇది అని అంటున్నారు. ఎంత మంచి అనిపిస్తుంది కదా నా ఫోటోస్ చూస్తున్నారు. ఎట్లా చూపించాలి, రావట్లేదు, కనిపించలేదు. నన్ను కూడా ఇన్స్టాలో ఫాలో అవ్వండి గాయ్స్. ఫాలో. ఇక స్కార్ఫ్ వేసేసుకొని ఆలు భుజియా తింటూ మూవీ వస్తున్నా. ఫ్లైట్లోనే ఉన్నాం. హైదరాబాద్ బాంబే ఫ్లైట్ 1 hour, కానీ 2 hours అవుతుంది ఇంకా ల్యాండ్ అవ్వలేదు. ATC క్లియరెన్స్ రావట్లేదు. అటు మా ఇంకో ఫ్లైట్ మా కోసం వెయిట్ చేస్తుంది. ఇంకో 1 hourలో డిపార్చర్. దానికి టర్మినల్ చేంజ్ ఉంది. ఏమవుతుందో ఏమో డౌటే, ఫుల్ ఆన్ డౌట్. నాకు తెలిసి వీ కాంట్ క్యాచ్ దట్ ఫ్లైట్. ఏమవుతుందో ఏమో. మోస్ట్ ప్రాబబుల్లీ ఫ్లైట్ చేంజ్ అవ్వచ్చు, డైవర్ట్ లైక్ క్యాన్సిల్ అవ్వచ్చు మా ఫ్లైట్. నేను చెప్పాను కదా స్టార్టింగ్, ఫ్లైట్ క్యాన్సిల్ అన్నా డైవర్ట్ అన్నా ఏదైనా అవ్వచ్చు. సో యా, తెలియదు ఇంకేమవుతుందో. ఇంకొక 1 hour అయితే ఉంది, చూద్దాం ఏమవుతుందో. ATC క్లియరెన్స్ ఇచ్చి ల్యాండ్ అయిపోతే ఉరుకుడే ఇంకా అప్డేట్ చేస్తాం. Another 20 minutes or so till the rain subsides, until we are able to get our clearance to land into Mumbai. Bye. Thank you for your patience and understanding. Just want to let you know that you're completely safe. There's nothing to be worried about, and we'll be safely on ground in Mumbai as soon as possible. Thank you for your patience and understanding. In case of any changes, I'll get back to you. Continue to remain seated for landing. Thank you. 20 minutes. I think I'll take Govinda.
కాస్తున్నాయి, వర్షంలో కూడా తడుస్తూ अब आप मोबाइल फोन्स का इस्तेमाल कर सकते हैं। आप तो अपनी सीट वर्षम में पॉकेट इतना ठीक से देखें लैंडिंग ताकि है आपका कोई बाबा। सामान विमान में रह ना जाए। ఇంకొక హాఫ్ అన్ అవరే ఉంది. వీఆర్ సో స్ట్రెస్డ్. ये वाला कोई तो डिस्पैच को कॉल कर दो यार। 70 आना था। आई थॉट आएगा यहाँ से जाएंगे 11 मिनट्स दिखा रहा है, 11 मिनट्स लैंडिंग के लिए। It's a roller coaster ride for us. वो भी वही हो रहा होगा, टर्न अराउंड लेकर रखा है उसने, 4-5 मिनट टर्न अराउंड लेकर అది దుబాయ్ నుంచి వస్తుంది గాయస్ राउंड कर रहा है ఫ్లైట్. वो एयरक्राफ्ट, बस और कुछ नहीं। అది కూడా ये अभी ప్రాబ్లం లో ఉంది ల్యాండ్ చేయడానికి. ఇది ఎట్లుందంటే ఒక బార్డర్ నుంచి ఇంకో బార్డర్ కి వెళ్తున్నట్టుంది. T1 to T2. अभी लैंड ही नहीं हुआ है, बहुत टाइम वही तो हाँ I अभी guess लेने के लिए we'll टाइम make है, हमें इमिग्रेशन के लिए जाना मौसम का बारिश की बूंदें और डिले हो जाएगा और कोई रास्ता नहीं है सर, यही got है। stuck over here because of this bus and because of another aircraft. ఇప్పుడు యూటర్న్ తీసుకొని వేరే దారిలో వెళ్ళబోతున్నాం. అది ఈశ్వర్కే తెలుసు, మాకు తెలియదు. అయితే వచ్చేసినాం. మా ఫ్లైట్ ఇంకా డిలే అయింది హాఫ్ అన్ అవర్. సో వీ గోనా మేక్ ఇట్. T2